మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం బాధలో ఉన్నప్పుడు ఎందుకు కన్నీళ్ళు వస్తాయో, లేదా ఉల్లిపాయలు కోస్తే ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయని? కన్నీళ్లు సాధారణంగా కనిపించినా మన శరీరంలో ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ. ఈరోజు కన్నీళ్లు వెనుక ఉన్న అసలైన సైన్స్ తెలుసుకుందాం. మన కళ్ళపై ఎప్పుడూ ఒక పలుచని నీటి పొర ఉంటుంది. ఈ కన్నీళ్లను లాక్రిమల్ గ్లాండ్స్ అనే చిన్న గ్రంథులు తయారు చేస్తాయి. కన్నీళ్లు కేవలం నీళ్లు మాత్రమే కావు. వాటిలో నీరు, ఆయిల్, మ్యూకస్ మరియు కళ్ళను రక్షించే ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మన కళ్ళను తడిగా, స్మూత్గా, శుభ్రంగా మరియు ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. మన కళ్ళలో నుంచి వచ్చే నీళ్లు 3 రకాలుగా ఉంటాయని మీకు తెలుసా? అవి బేసల్ టీయర్స్, రిఫ్లెక్స్ టీయర్స్, ఎమోషనల్ టీయర్స్. బేసల్ టీయర్స్ ఇవి ఎప్పుడు మన కళ్ళల్లో ఉండే కన్నీళ్లు. ఇవి కళ్ళు ఎండిపోకుండా కాపాడుతాయి. రిఫ్లెక్స్ టీయర్స్ కళ్ళలో ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు వచ్చే కన్నీళ్లు. ఉదాహరణలు: ఉల్లిపాయ కొయ్యడం, పొగ, దుమ్ము, ధూళి. ఇవి కళ్ళలో ఉన్న హానికరమైన పదార్థాలను బయటకు పంపిస్తాయి. లేదా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు వచ్చే కన్నీళ్లు. ఎమోషనల్ టీయర్స్ రావడం మనుషుల్లో ప్రత్యేకమైన లక్షణం. మనం భావోద్వేగాలతో ఎందుకు ఏడుస్తాం? మనం ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు మన మెదడు టియర్ గ్లాండ్స్కి సిగ్నల్ పంపిస్తుంది. ఏడవడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ కొంత తగ్గుతుంది. అందుకే చాలా మందికి ఏడ్చిన తర్వాత మనసు తేలిగ్గా అనిపిస్తుంది. కాబట్టి ఏడవడం బలహీనత కాదు. ఎందుకు 2 కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి మీరు గమనించారా? సాధారణంగా 2 కళ్ళలో ఒకేసారి నీళ్లు వస్తాయి. ఎందుకంటే 2 టియర్ గ్లాండ్స్కి కూడా మెదడు ఒకేసారి సిగ్నల్ పంపుతుంది. అవి ముక్కు దగ్గర ఉన్న చిన్న డట్స్ ద్వారా బయటికి వస్తాయి. అందుకే మనం ఏడుస్తున్నప్పుడు ముక్కు కూడా కారుతుంది. కాబట్టి ఇకపై మీకు కన్నీళ్లు వస్తే అవి బలహీనత కాదని గుర్తుంచుకోండి. కన్నీళ్లు మన కళ్ళను రక్షిస్తాయి, స్ట్రెస్ తగ్గిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఐ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.